ఎవడు చేసిన కడుపని షేక్ అంటిస్తున్నారా? వీడు కీపింగ్ డే పెడితే కేకులు తిని బొక్కేలు ఇస్తారా? మీ పెళ్ళాలు కీపింగ్ డే చేసుకుంటే పందిర్లేసి ఫోటోలు పెడతారా? కడుపా మేడం? అసలు ఈ కడుపుకి తండ్రి ఎవరో? ఎవడో చేసిన కడుపుకి నేను నాన్నవాలా? ఎవడు పోలికతోనో పుట్టే బిడ్డకి నేను పేరు పెట్టాలి? హలో, అంత సీన్ లేదు. మర్యాదగా బయలుదేరు, హాస్పిటల్కి వెళ్దాం, అబార్షన్ చేయించాలి. నేను రాను, నేను చేయించుకోను. నువ్వు రాకపోతే ఇక్కడే చేస్తానే అబార్షన్. అన్నయ్యా తప్పన్నయ్యా, తల్లి కాబోతున్నాడు, దాన్ని చెయ్యి చేసుకోవటం, కాల్ చేసుకోవటం. రా, నువ్వెవడురా? పెళ్ళాం మొగుడు నెల తప్పిందే. ఈ కడుపుకి నాకు సంబంధం ఉందన్న నమ్మకం నాకు లేదు. సంబంధం ఉందన్న నమ్మకం నీకు లేదా? ఎస్, ఈ కడుపుకి నాకు సంబంధం ఉందన్న నమ్మకం నాకు లేదు. ఈ కడుపుకి నీకు సంబంధం ఉందన్న నమ్మకం నీకు లేనప్పుడు కడుపు తీయమని చెప్పే హక్కు కూడా నీకు లేదని. అన్నయ్య, నీకు ఈ కడుపుకి సంబంధం ఉందన్న నమ్మకం నీకు లేదని ఇంత కన్ఫర్మ్ చేసి నువ్వు చెప్తున్నావంటే, చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన 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 అని కన్ఫర్మ్ చేసుకోమంటావా? లేకపోతే ఈ పేటకు నేనే మేస్తిరే దడం అని ఈ కాలనీలో ఏ ఆడదైనా నీకు సర్టిఫికెట్ ఇస్తుందా? చాలా నువ్వెధవంటే కాదు మంచోడని, దొంగంటే కాదు జెంటిల్మెన్ అని ఎవడైనా చెప్పగలరా? నువ్వు మగాడివని చెప్పగలిగేది నీ భార్య ఒక్కటే. అలా నీ భార్య చెప్పాలంటే ముందామె కడుపుకి నీకు సంబంధం ఉందని 10 మందిలో ఒప్పుకో. ఆ తర్వాత నీ భార్య కడుపు చించుకుంటావో చీల్చుకుంటావో నీ ఇష్టం. నాకసలు సంబంధం లేదు, నమ్మకమే లేదు అని కడుపు బద్దలు కొడతానని రెచ్చిపోయావు, చచ్చిపోతా. జాగ్రత్త. ఏమైంది అల్లుడు గారు? మావయ్య గారు రండి. ఏం లేదండి, మీ కూతురు నెల తప్పిందండి. పుట్టబోయే బిడ్డ మీ కూతురు పోలికతోనో మేనమావ పోలికతోనో పుడతాడేమో తప్ప నా పోలికతో చచ్చినా పుట్టడండి. ఎందుకంటే నెల తప్పించింది నేను కాదండి. అల్లుడు గారు 100% మీ అల్లుడినే, మీ కూతురికి మొగుడినే. కానీ ఆ బిడ్డకి మాత్రం తండ్రిని కాదు. రండి నాన్న, ఇదేనా రావడం? ఏమిటమ్మా, ఏమిటిదంతా? ఏం లేదు శిరీష, నీ కీప్ గురించి, కీపింగ్ డే గురించి మావయ్య గారికి చెప్తున్నాను. ఏమిటండి, ఇంగ్లీష్ తెలియని నాన్నగారికి కీపింగ్ డే అంటే ఏంటో ఎలా తెలుస్తుంది? ఏం లేదు నాన్న, మొగుడు పెళ్ళానికి తాళి కట్టిన రోజున మ్యారేజ్ డే అంటారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంచుకున్న రోజున కీపింగ్ డే అంటారు. నేను నా బాయ్ ఫ్రెండ్ చేసుకున్నా నాన్న కీపింగ్ డే. మొగుడు ముందే నిలబడి ఇంకొక నుంచుకున్నానని కన్న తండ్రితో చెప్పేదాకా వచ్చావంటే నువ్వు చాలా దూరం వెళ్లిపోయావే. అలా కాదు మావయ్య గారు, కోపనం అని. నువ్వేం చెప్పొద్దు బాబు, ఏం చెప్పొద్దు. ఇంకా దీని పురాణం వింటూ పోతే నా గుండె పగిలి ఇక్కడే చస్తాను. నా ముందే ఇంత దిగదారి మాట్లాడుతుందంటే ఇది ఎంత చెడిపోయిందో నాకు అర్థమైంది బాబు. నన్ను క్షమించు బాబు, నువ్వు మర్యాదస్తుడువు కాబట్టి ఇంతదాకా ఊరుకున్నావు. అదే ఇంకొకడైతే దీన్ని తగలబెట్టి పారేసి ఉండేవాడు. ఈ మద పిచ్చి పట్టిన దాన్ని నీ ఇంట్లో ఉంచితే నాకు పాపమయ్యా. దీన్ని నాతోనే తీసుకెళ్లి కాళ్ళు విరగొట్టి కాటికి పంపించి నా పరువు కాపాడుకుంటాను. నమస్కారం సార్, నేనే సార్ మీ అమ్మాయి కీప్ని. మీ అల్లుణ్ణి కాదని అతని ముందే ఎవరి పక్కలోకైతే మీ కూతురు చేరిందంటున్నాడో వాణ్ణి. నమ్మబుద్ధి కావడం లేదా? మీరు పట్టుదలకు పోయి చస్తానంటే ఈ పెళ్ళొద్దనుకొని వెళ్ళిపోయిన నేను మీ కూతురికి కీప్నంటే మీరు నమ్మి తీరాలి సార్. మా నాన్నుంటే నాకేంటి, చస్తే నాకేంటి, నాకు నువ్వే కావాలి అంటూ నా దగ్గరకు వచ్చిన శిరీషని తప్పమ్మా అని చెప్పి పంపించిన నేను
మీ అమ్మాయికి కీపునంటే మీరు తప్పకుండా నమ్మి తీరాలి సార్. మీ అల్లుడు మా ఇద్దరి మీద డౌట్ పడి ఇంటింటికి తిరిగి అరుగుల మీద పడుకున్నాడు కాబట్టి, శివాజీ నా పెళ్ళాన్ని ఉంచుకున్నాడని కాలేజీ మొత్తం పుకార్లు లేపుకున్నాడు కాబట్టి, మీ అల్లుడి నింద నిజం చేయడం కోసమైనా నేను మీ అమ్మాయి కీపునని మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి సార్. ఎందుకు నమ్మరండి? తప్పకుండా నమ్ముతారు. 20 ఏళ్లుగా ఆయన గారి పెంపకంలో పెరిగిన పిల్ల పెళ్లికి ముందు అదే ఊరిలో ఎవరితోనైనా తిరుగుంటే తప్పకుండా నమ్ముతారు. ఈ 20 ఏళ్లుగా తిరుగుబోతు గాని అమ్మాయి పెళ్ళయ్యాక 3 నెలల లోపలే తిరుగుబోతు అయ్యిందంటే ఒక్కటి మీ అల్లుడు మగతన లేనివాడు, లేకపోతే కొజ్జావాడై ఉండాలి. అలాగైతే తప్పకుండా నమ్ముతారు. మీ కూతురు మీద అనుమానంతో ఈయన గారి చెల్లెలి పెళ్లి చెడగొట్టారండి మీ అల్లుడు గారు. ఈ కాలనీలో ప్రతి ఇంటి తలుపు తట్టి మీ కూతురికి శివాజీకి అక్రమ సంబంధం ఉందని మరీ చెప్పాడయ్యా మీ అల్లుడు గారు. పిల్లాడు మేనమామ పోలిక, చాలా అదృష్టం అని మనం అనుకుంటే, ఛీ, సొంత అన్నతోటి తిరిగిందా అనేంతగా కళ్ళు మూసుకుపోయాయి సార్ మీ అల్లుడు గారికి. ఫు! నీ ముఖాన ఊసుంటే ఆ ఉమ్ము కూడా సిగ్గుపడేదిరా కుక్క. బంగారం లాంటి వాడికిచ్చి పెళ్లి చెయ్యమని నా కూతురు అడిగితే వజ్రం లాంటి వరుణ్ణి తెస్తానని చెప్పి బురదగుంటలో జలగనిచ్చి కట్టానురా. దాని గొంతు కోసిన నేరం నాదిరా, నాది. నీలాంటి వాడి కాళ్ళు కడిగినందుకు పురుగులు పడి చస్తారని గట్టి నమ్మకంతో చెప్తున్నానురా. నా కూతుర్ని తీసుకుపోయి నీలాంటి మొగుణ్ణి వదిలేసిన ఆడపిల్ల అని గర్వంగా చెప్పుకుంటాను. నా ఇంట్లోనే ఉంచుకుంటాను రా. పదమ్మా వెళదాం. ఏంటి సార్, కూతుర్ని ఇంటికి తీసుకెళ్లిపోతున్నారా? ఇంకా ఇక్కడే ఉంచమంటావా బాబు? పలానా శిరీష పలానా శివాయితో తిరుగుతుందని, మొగుడి చేతనే పక్కలేయించుకుంటుందనే పుకారు మా ఇంటికి చేరే వరకు ఇక్కడే ఉంచమంటావా దాన్ని? అందుకని మీ కూతురు తిరుగుబోతని ఒప్పుకొని తీసుకుపోతారా? మీ పిల్లను శాశ్వతంగా చెడ్డదాన్ని చేసేస్తారా సార్? ఆడపిల్లని పుట్టింటికి ఒంటరిగా కాన్పుకైనా తీసుకెళ్ళాలి, కట్టుకున్నవాడు కాటికెళ్ళాకైనా తీసుకెళ్ళాలి. కడుపు పండి తీసుకెళ్తే పద్ధతి గాని కడుపు మండి తీసుకెళ్తే అది మీకే తలంపులు సార్. అతను కళ్ళు తెరిపించి మీ అమ్మాయి కాపురం నిలబడానికే ఈ ఇంటికి వచ్చాడయ్యా శివాజీ. ఈ బాబు మీద ఏమాత్రం నమ్మకం అన్నా మీ అమ్మాయి గారిని వదిలేసి వెళ్ళిపోండి బాబు. తల్లి కాబోయే నా కూతుర్ని కన్న భూమిని తల్లిగా చూసుకునే సైనికుడి చేతిలో పెట్టానన్న భరోసాతో వెళుతున్నాను బాబు. వస్తానయ్యా, వస్తా బాబు. పలానా వాడు బయట లాగాడనో, సందు చివర కొట్టువాడు కన్ను కొట్టాడనో కట్టుకున్న వాడికి చెప్పుకుంటుంది పెళ్ళాం. కాని కట్టుకున్న వాడే వచ్చి కొట్టువాడు కన్ను కొట్టాడంటే వాడికి నీకు ఏమిటి కనెక్షన్? పలానా వాడు బయట లాగాడంటే వాడికి నీకు మధ్య ఎంత చనువు లేకపోతే బయట లాగుతాడు అని రివర్స్ లో ప్రశ్నిస్తే ఏం చేస్తావు, ఎవరికి చెప్పుకుంటావు? ఇంకా ఆయనలో మార్పు వస్తుందన్న నమ్మకం దురాశే కదండి. అందుకని నా దారి నన్ను చూసుకోమని నువ్వే నూతిలోనో గోతిలోనో దూకుతానంటావు. దూకమనే రామాయణం కూడా చెప్తుందండి. అరణ్యవాసంలో ఉన్న రాముడు ఒకరోజు స్నానం చేయడానికి ఓ నది దగ్గరకొచ్చి తన రామబాణాన్ని నేల మీద పడేయటం ఇష్టం లేక ఇసుకలో గుచ్చి వెళ్లాడు. స్నానం చేసి తిరిగొచ్చి బాణం బయటికి తీసిన రాముడికి ఆ బాణం చివర గుచ్చుకుని కొన ఊపిరితో ఉన్న ఓ కప్ప కనిపించింది. అప్పుడు రాముడు బాధపడుతూ ఆ కప్పతో బాణం గుచ్చుకున్న వెంటనే రామా అని పిలుచుంటే వచ్చి రక్షించేవాణ్ణి కదా అన్నాడట. దానికి ఆ కప్ప వేరే వాడెవడైనా ప్రాణాలు తీస్తుంటే రాముడితో చెప్పుకునేదాన్ని, రాముడే ప్రాణం తీస్తుంటే ఎవరితో చెప్పుకోని రామా అందట. వీళ్ళిద్దరిని చంపాలి. అది నా పెళ్ళాం, వాడు దాని రంకుముఖుడు. ఎంత డబ్బైనా పర్వాలేదు. రాముడు సీతను పర్మనెంట్ గా అడవిలో వదిలేస్తుంటే నువ్వు చెప్పిన కప్ప కథను ఆదర్శంగా తీసుకుని నీ భర్తను వదిలేయమని చెప్పుండేవాణ్ణి. కానీ రామాయణం సుఖాంతమైంది. ఈ ప్రసాదం కళ్ళకద్దుకొని తిను, ఆ రాముడే మీ కాపురాన్ని చక్కదిద్దుతాడు. జై శ్రీరామ్. హాయ్ అన్నయ్య, బాగున్నావా? హలో బావగారు. ఏంటి శిరీష్ ఇంట్లో లేదా?
పట్టపగలే ఇంట్లో దుకాణం పెట్టేశావు? బావగారికి వాళ్ళ కాలేజీ సెలవనుకుంటా. అంతేనా, లేక పెళ్ళాని పురిటికి పుట్టింటికి పంపించావా? మోసం చేసావమ్మా, నువ్వు కూడా నన్ను మోసం చేశావు. బాబాయ్ కూతురు ఇంటి కూడా అట్లీస్ట్ సింపతి లేని బ్రతుకు చేసావు నా లైఫ్ ని. నేనేం మోసం చేశానన్నయ్య? కాక హెల్ప్ చేసావా? ఆ? శిరీష బజారు మనిషిని మాట వరుసకైనా చెప్పావా? అది ఆ పీడి శివాజీ గారు ప్రేమించుకున్నారని చెప్పావా? కలిసి తిరిగారని చెప్పావా? ఆ అఫైర్ పెళ్లి ముందు వరకే ఆగిపోలేదు. దానికోసం ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాడు. నా కళ్ళ ముందే ఏకంగా నా ఇంట్లోనే మొదలు పెట్టారు. ఏ నీ స్నేహితురాలు నీకు పంపలేదా కీపింగ్ డే ఆహ్వాన పత్రిక? ఓ ఒకేసారి పిల్లాడ్డి కని బారసాలకి పిలుద్దామని ఆగిందేమో బజారు లంజు. అంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా నా చెప్పు తీయాల్సి వస్తుంది. శాంతి. ప్లీజ్, దాన్ని కట్టుకున్న వాడివి కాకపోతే ఈ పాటికి నీ పళ్ళు రాలగొట్టుండేదాన్ని. శిరీష నీ పెళ్ళాం కాబట్టి అది తిరిగిందనో దొర్లిందనో నీ ఇష్టం వచ్చేట్టు వాగు. అంతేగాని శివాజీ గారి క్యారెక్టర్ గురించి ఒక్క మాట మాట్లాడినా నువ్వు పురుగులు పడిపోతావురా. ఏ మనిషినైతే నువ్వు అనుమానిస్తున్నావో ఆ మనిషి కనుక నిజంగా తప్పుడు మనిషి అయితే నీ పెళ్ళావే కాదు, మా కాలేజీలో ప్రతి పిల్ల ఆఖరికి నాతో సహా పట్టాలు కాదు నెల తప్పిన పొట్టలు పట్టుకుని బయటకు వచ్చుండేవాళ్ళు. శివాజీని శిరీష్ ఇష్టపడ్డ మాట నిజమే. ఆ మాటకొస్తే మా కాలేజీలో ప్రతి అమ్మాయి శివాజీని ఇష్టపడింది. దాని దురదృష్టం వాళ్ళ నాన్నకి ఆ మనిషికి పడలేదు, పెళ్లి జరగలేదు. అంతే. అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధమూ లేదు.